హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ శైలక్ష్మి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారండి? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు వచ్చేసి మంగళవారం లాగ్ అండి. ఈ 2 డేస్ కొంచెం హెల్త్ బాగా రొంపడిది పట్టేసింది, అందువల్ల వీడియో తీయలేదనమాట. ఈరోజు అయితే కొద్దిగా తగ్గింది, వాయిస్ అంతా పోయిందనమాట, అందుకే చేయలేదు. ఈరోజైతే ఇగో స్నానం అన్నీ అయిపోయాయి, తుడుపులు ఇవన్నీ కూడాను. ఇప్పుడైతే రైస్ కుక్కర్ పెట్టాను, పక్కన ఆలు ఫ్రై చేద్దామని పెట్టాను. ఇదైతే రొట్టె అందరికీ కలిపి వేసేసానండి. తలో పీసు అన్నట్టు ఉంటుంది, ఇంకా అయిపోతుందని. అసలే కొద్దిగా ఇదిగా ఉందని చెప్పాను కదా హెల్త్, అందుకని ఇప్పుడైతే ముందే పువ్వులు కోసి తెచ్చేసుకున్నాను అమ్మవారికి, దేవుళ్ళందరికీ కూడా. ఇప్పుడైతే ముందు రోజే తెచ్చేసుకున్నానండి మొగ్గలు. అంటే అప్పటికప్పుడు అంటే మళ్ళీ టైం వేస్ట్ కదా, ముందు రోజు తెచ్చుకోవడం వల్ల వాతావరణం అది వర్షం అది పడకుండా ఉంటుంది, ముందని తెచ్చేసాను అనమాట. ఈ 10 నిమిషాల్లో మిగతా పని చేసుకోవచ్చు కదండి, ఒక 10 నిమిషాలు వేస్ట్ అవ్వకుండా ఉంటుందన్న ఫీలింగు. ఇప్పుడైతే కాఫీ కలుపుతున్నాను. డైలీ టీయే తాగుతాను, ఏంటంటే ఈ రొంపగా ఉండడం వల్ల ఏంటో కొంచెం కాఫీ తాగాలనిపించింది అనమాట. అందుకు డికాషన్ తీసి కాఫీ పెట్టాను. ఇది తాగేసిన తర్వాత ఇంక మిగతా పనులు చేసుకోవాలి. వీళ్ళకైతే క్యారేజీ ఇచ్చేసానండి, చూసారు కదా, రైస్ పెట్టేశాను, ఆలూ ఫ్రై చేసి ఇచ్చేసాను. తర్వాత మా పని స్టార్ట్ చేసుకోవాలి. ఈరోజు ఏంటంటే పొట్లకాయ ఉంది, పొట్లకాయ నూపిండి పెట్టి వండుదామని చెప్పి ముందుగా పొట్లకాయని ఉడికించేసుకున్నాను. తర్వాత పోపు దినుసులు వేసి నూపొడి చల్లాలన్నమాట. పొట్లకాయ ఏంటంటే ఎవరో పెరట్లో కాసింది ఇచ్చారనమాట. దానివల్ల ఏంటంటే నేను కుక్కర్ పెట్టేశాను, అందువల్ల ఏమైందంటే కుక్కర్ పెట్టడం వల్ల స్మాష్ అయిపోయింది అనమాట. అది అంటే మనం ఓనుగా పండించుకున్నవి స్మాష్ అయిపోతాయి కదండి, లేతగా ఉంటాయి కదా. అదే బయట కొన్నవంటే కొంచెం పిండిది జల్లుతారు కదా, మరి అందువల్ల అవి ఇదైపోతూ ఉంటాయి. నేను అదే ఉద్దేశంలో చేసాను, కొంచెం పేస్ట్ అయింది అనే పర్వాలేదు. ముందుగా మినపప్పు, ఆవాలు, జీలకర్ర, ఎండుమిరపకాయ, కరివేపాకు పోపు వేయించేసాను. వేగిన తర్వాత ఈ పొట్లకాయ ముక్కలు వేసి కాసేపు మగ్గిచ్చాను పసుపు వేసి. తర్వాత నూపొడి ముందుగా కొట్టుకుందనమాట, అది జల్లేసానండి. అంతే, కూర అయితే చాలా బాగుంటుంది ఇలాగా. తర్వాత వచ్చేసి పప్పు చేశాను అనమాట. మా పెరట్లో మామిడికాయలు ఇంకా అయిపోయింది, ఇంకా 2 ఉంటే అందులో ఒక కాయ పోయింది, ఇంకో కాయ ఉంటే పప్పు చేసాను అనమాట. మామిడికాయ పప్పు, అందులో ఇది పునాసకాయ కదండి, చిన్నకాయ అయినా కూడా పుల్లగానే ఉంది. అయిపోయినాయి ఇంకా మా చెట్టువి. ఫస్ట్ సంవత్సరం అయినా బాగానే కాసిందని చెప్పుకోవాలండి. టేస్ట్ అయితే చాలా బాగుంది. నా వీడియోస్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇక వంట అయిపోయిన తర్వాత ఇప్పుడు మా మరదల ఇంటికి వెళ్ళాలన్నమాట. శ్రావణ మంగళవారం లాస్ట్ వారం కదండి ఇది, లాస్ట్ వారం కదా ఇది. నేను వెళ్ళొచ్చేసానండి. వెళ్ళొచ్చిన తర్వాత ఇంక వర్షం స్టార్ట్ అయిందనమాట. ముందైతే నార్మల్గానే ఉంది. ఈరోజైతే మా మేనగాళ్ళని తీసుకొచ్చాను మా ఇంటికి, కాసేపు దాంతో కాలక్షేపం అని. అదేవేవో కబుర్లు చెప్తుందనమాట, భలే మాట్లాడుతుందండి అది. అది మాట్లాడుతూ ఉంటే టైం తెలియదు అసలు, దాంతో కూర్చుంటే మిగతా పనులు కూడా ఆగిపోతాయి అనమాట. అలా చెప్తుంది కబుర్లు, భలే నవ్వు వస్తాయి. దాన్ని రీసెంట్గానే స్కూల్లో జాయిన్ చేశారనమాట. పాపం చెప్తోంది, ఇంకా బ్యాగ్ కావాలి ఇవన్నీ ఏవో చెప్తోంది. మొత్తానికి ఎక్స్ప్రెషన్స్ అవి భలే ఇస్తుందండి, ఫేస్లో మొత్తం కనిపించిపోతూ ఉంటుందన్నమాట. నాకు భలే ఇష్టం అది వచ్చినప్పుడల్లాను. ఇక్కడికి ఎక్కువ రాదండి, ఎందుకంటే మా వారంటే కొద్దిగా భయం అనమాట. ఆ భయం కొద్దీ రాదు. ఈయన లేకపోతే వస్తుంది, బాగానే ఉంటుంది ఫ్రీగా. ఆయన ఉన్నప్పుడు కొంచెం భయంగా ఉంటుంది. పిల్లలకైనా ఎవరికైనా భయం ఉండాలి కదండి. అంటే ఫుడ్ అది సరిగ్గా తిందనమాట. ఈయన ఒకసారి చెప్పారంటే తినేస్తుంది, అందుకని. ఇప్పుడైతే కాసేపు దీంతోనే సరిపోయింది ఈ రోజంతాను. బట్టలు అవి ఇంకా షెడ్లో ఆరేసాను, వర్షం పడుతుందని. ఇంక ఈ వారంతో అయిపోతుందనమాట తన నోము. మళ్ళీ సంవత్సరం 25 మందికి ఇచ్చుకోవాలండి ఇది. నాదైతే అయిపోయిందనమాట, ఎప్పుడూ అయిపోయింది, తనది ఉందనమాట. ఈ వర్షంలో కష్టమే పాపం, కానీ ఇంకా తప్పదు కదా, మరి లాస్ట్ వారం కదా. థ్యాంక్ యూ గైస్, బాయ్.